యేసుక్రీస్తు జన్మదినం ఎప్పుడు? యేసుక్రీస్తు జన్మదినం ఎప్పుడు? డిసెంబర్. ఈరోజు హోలీ స్పిరిట్ జన్మదినం, పరిశుద్ధాత్మని యొక్క జన్మదినం. క్రిస్మస్ ఎలా చేస్తామో క్రైస్తవ సంఘం ఈ దినాన్ని కూడా అలా సెలబ్రేట్ చేయాలి. వాస్తవంగా పెంతుకోస్తు అని అంటే 50వ దినము అని అర్థం. ఎక్కడి నుండి 50వ దినం? యేసు ప్రభువారు పునరుద్ధానమైన దినము నుండి లెక్కించితే 50వ రోజు. ఏం జరిగింది 50వ రోజున? పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైకి దిగి వచ్చాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, అలజడితో నిండిన లోకములో దేవుని స్వరము వినుట. అలజడి, కల్లోలం, అనిశ్చితి, గందరగోళం, ఇటువంటి పరిస్థితిలో దేవుని స్వరము మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని స్వరమును విన నేర్చుకోవడం అన్నమాట. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. మనం గత ఆదివారం మన ధ్యానాంశం ఏంటి? మన అంతరంగంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్టడీ చేసాం. ఆ రోజున యేసు ప్రభువారు చేసిన వాగ్దానం, మేడగదిలో కనిపెట్టుకుని ఉన్న 120 మందిని తన ఆత్మతో అభిషేకించి ఆ టెంపుల్ దగ్గర పేతురు ఆ కడమ అపొస్తలుల మీద అందరికీ, ఆ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు రాగా ఏం జరిగింది? ఎవరు మాట్లాడారు? ఈరోజు భాషల్లో మాట్లాడడం అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భాష మాట్లాడడం అంటే ఆ రోజున భాషల్లో మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే ఎవరికి రాని భాష మాట్లాడలేదు వాళ్ళు. అక్కడ అపొస్తలుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంది, ఆయా దేశాల్లో చెదరి ఉన్న యూదులందరూ కూడా ఆయా దేశాల నుండి వచ్చారు. గలతీయ, కప్పదొకియా, హుదియా, పార్దియా, మార్దియా, ఎలామియా, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు దేశమంతటి నుండి, ఎన్ని దేశాల నుండి వచ్చారు చూడండి. ఈ భాషలు ఎప్పుడు ఏర్పడ్డాయి? ఆదికాండం 11వ అధ్యాయంలో ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? అప్పుడున్న ప్రజలు, ఆనాటి ప్రజలు ఏం చేశారంటే, దేవుణ్ణి కనుక్కుందాం, దేవుని దగ్గరికి ఎక్కిపోదాం అని ఒక గోపురం కట్టారంట. ఆ గోపురం పేరేం పెట్టావు? బాబేల్. బాబేల్. అందుకు దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? భాషలు తారుమారు చేశాడు. అంటే మానవుడు దేవుని దగ్గరికి ఎక్కిపోదాం అనేటువంటి ప్రయత్నం దేవుడు చెదరగొట్టాడు. ఇక్కడ ఇది రివర్స్లో ఉంది. ఏం జరిగిందో తెలుసా? దేవుడు దిగి వచ్చి ఆనాడు ఏర్పడిన ఈ భాషలన్నీ, ఆ రోజు గోపురం కట్టేటప్పుడు చెదరగొట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు సుస్పష్టంగా తన వాక్యంలో ఏం చెప్పాడంటే, మీరు ఆశీర్వదించబడి పిల్లల్ని కానీ భూమిని నిందించండి, భూమిని నిందించండి. మానవాళి మల్టిప్లై అయ్యి పిల్లలను కని భూమి ఏమవ్వాలి? మనుషులతో నింపబడాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడ వీరి ఉద్దేశం ఏంటో తెలుసా? మనము ఇటు అటు చెదరిపోకుండా దేవుడు ఏమన్నాడు?
వింటున్నారా? వింటున్నారా? వింటున్నామని చెప్పండి వినేవాళ్ళందరూ. బాబేలు దగ్గర ఏమైందనంటే, దేవుడు మీరు భూమి అంతా నిందించండి అని చెప్తే, నిమ్రోదు అనేవాడి నాయకత్వంలో మనం అటు ఇటు చెదరిపోవద్దురా. దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా చెదరిపోకుండా ఏం చేయాలంట? దేవుణ్ణి కనుగొనడానికి ఒక గోపురం కడదాం మనం అని మొదలు పెడితే, దేవుడు దిగి వచ్చి భాషలను చెదరగొట్టాడు, భాషలను తారుమారు చేశాడు. ఇప్పుడు ఈ గోపురం కట్టే మేస్త్రి, అరే ఇటుకివ్వు అంటే వాడు ఏం తెస్తున్నాడు? సిమెంట్ తెస్తున్నాడు, లేదా నీళ్ళు ఇస్తున్నాడు, లేదా ఇసుక ఇస్తున్నాడు. గందరగోళం వచ్చేసింది, ఒకళ్ళ మాట ఒకరికి అర్థం కావడంలా. ఇక్కడేం జరిగిందో తెలుసా? పేతురికి హెబ్రీ భాష వచ్చు. పేతురు గారికి వచ్చిన భాష హెబ్రీ భాష. కానీ ఈయన కప్పదొకియా దేశపు భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. నేర్చుకోలా, ఎప్పుడు ఆ దేశం వెళ్ళలా, ఆ మాటలు వినలా. కానీ ఆ రోజున ఆత్మదేవుడు తనపైకి వచ్చి అభిషేకం ఇవ్వగానే, ఆత్మదేవుని సందర్శనం జరగగానే తమకు తెలియని భాషలలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను తెలుగు, అచ్చ తెలుగు. సపోజ్ ఇక్కడ కూర్చున్న మీలో తమిళ్, మలయాళీ, గుజరాతీ, ఇంకేమున్నాయి మన భారతదేశంలో భాషలో, కన్నడ, హిందీ. ఇక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు, అక్కడ కన్నడ వాళ్ళు ఉన్నారు, అక్కడ తమిళ వాళ్ళు ఉన్నారు, అక్కడ మలయాళం వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇంకా 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 ఏ భాషల్లో ఉన్నారు. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే, నేను మాట్లాడిన ఈ మాట తమిళంలోకి ట్రాన్స్లేట్ అయిపోయింది, మలయాళంలోకి ట్రాన్స్లేట్ అయిపోయింది, కన్నడంలోనికి ట్రాన్స్లేట్ అయిపోయింది, హిందీలోకి ట్రాన్స్లేట్ అయిపోయింది. నాకే భాష రావు ఆ భాషలు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క ఆ పెంతుకోస్తు పండుగ రోజున జరిగింది ఇది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తీయండి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదువమ్మా. పదకొండవ వచనం చూడండి. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని సువార్తను వివరిస్తున్నారు, దేవుని కార్యాలను వివరిస్తున్నారు, దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నారు. వీళ్ళ భాష వారికి రాదు, కానీ వీరికి రాని భాషలో, వీళ్ళకి తెలియని భాషలో వీళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారు. ఈ రోజున భాషలు అని అంటే మీరు చెప్పండి, ఎవరన్నా భాషలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? షకలకలకలకలక ఎక్కిరిస్తున్నారు, అన్యులు ఎక్కిరిస్తున్నారు. ఆనాడు భాషలలో మాట్లాడితే అన్యులు ఆశ్చర్యపోయారు. అరే మనకు తెలియని భాషలో, మన భాషలో, వారికి రాని భాష, మన భాష వారికి ఎప్పుడు తెలియదు, ఆ భాషలో, మన భాషలో వారు వివరిస్తున్నారు. ఇది ఎంత గొప్ప కార్యం అని దేవుణ్ణి మహిమపరిచారు. కొందరు అపార్థం చేసుకున్నారంట. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేచిరి. 8వ వచనం చూడండి, లేదా 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? గలిలయ ఎక్కడుంది?
గలిలయ ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. గలిలయ ఎక్కడుంది? బైబిల్ చదివేటప్పుడు బైబిల్ వెనక మ్యాప్లు ఉంటాయి. మ్యాప్లు ఎందుకు ఇస్తారో తెలుసా? మ్యాప్లు ఎందుకు ఇస్తారో తెలుసా? మనం చదువుతున్న బైబిల్ సంగతులు మనం ఇంకా అర్థం చేసుకోవడానికి. ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు సందర్శించాలో తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు వెళ్ళి చూడాలి? శారదా, కాళ్ళు చాపమాకోడు. శారదా, కుర్చీలో కూర్చో, ఏం పర్లా, రేపు వారం నుంచి కుర్చీలో కూర్చో. మరియమ్మ గారు అయితే మనం చెప్పలేము. ఆమె కింద కూర్చోవడం ఆశీర్వాదం. పెద్ద ఇజ్రాయెల్ దేశం ఎందుకు వెళ్ళాలి? పుట్టాడు, అదే ఎందుకు వెళ్ళాలి? ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు చూడాలి? ఎందుకు సందర్శించాలి? ఇజ్రాయెల్ దేశం వెళ్ళొస్తే పుణ్యం రాదు, ఆశీర్వాదం రాదు. అక్కడ మట్టి తింటే లేదా అక్కడ నీళ్లు తాగితే ఆశీర్వాదం రాదు. ఇదంతా ఫేక్. మనం ఎందుకు చూడాలి ఇజ్రాయెల్ దేశాన్ని అంటే, బైబిల్లో వ్రాయబడి ఉన్న ప్రతి విషయము ఎంత సత్యమో మనము తెలుసుకోవడానికి, ఆ ప్రదేశాలను చూసి బైబిల్లో ఉన్న మాటలను ఇంకా అర్థవంతంగా మనం అర్థం చేసుకోవడానికి ఇజ్రాయెల్ సందర్శనం చేయాలి, ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించాలి. మీరందరూ ప్రార్థన చేసుకోండి. అసాధ్యమైంది ఏది కాదు, దేవుడు సాధ్యపరుస్తాడు. మీ అందరికి ఉండాలి ఏమని? ఇజ్రాయెల్ దేశాన్ని వెళ్ళి చూసి రావాలి. ఎందుకు చూడాలి? బైబిల్ని మరింతగా అర్థం. మనం ఆ ఊర్లో ఇలా ఉందంట, ఇలా అంట అని కొన్ని సంగతులు చెప్తున్నప్పుడు మనకి లేలగా అర్థమవుద్ది. అదే మనమే వెళ్ళి చూస్తే, సముద్రాన్ని గురించి వర్ణిస్తున్నప్పుడు సముద్రం అలలు పైకి లేస్తాయి, కింద పడతాయి, భలే ఉంటుంది అని చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అనుకో, ఎంత చెప్పినా మనకి కళ్ళతో చూసిన అనుభవం రాదుగా. అదే సముద్రంలోకి వెళ్ళి మనం కూడా ఒక్క మునిగి బయటకు వస్తే, సముద్రం గురించి ఎవరైనా తెస్తుంటే మనం కూడా ఏం చేస్తాం? మాట కలుపుతాం. వాళ్ళు ఏదైతే విడిచిపెట్టారో, ఏదైతే చెప్పలేదో ఆ సంగతుల్ని మనం వివరిస్తాం. అందుకోసమే బైబిల్లో వ్రాయబడినటువంటి దేశాలను, ప్రదేశాలను, ప్రాంతాలను చూడడానికి అవకాశం ఉంటే, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు లేదనుకుంటా రాకపోకలు. ఒకవేళ ఇది అసాధ్యమైన కార్యం కాదు, దేవుని ప్రార్థన చేయండి. మనం సంపాదించేది ఏమి కట్టుకుపోము. ఒకవేళ మనం పేదవాళ్ళమైనా కానీ పెళ్ళి కోసం ఎలా ఒక చీటీ వేసుకుంటామో, పిల్లల చదువు కోసం ఒక ప్రత్యేకంగా డబ్బులు ఎలా దాచుకుంటామో, అలాగే ఇజ్రాయేలు దేశ ప్రయాణానికి కూడా మనం ఏం చేయాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకొని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి మీరు అందరూ ప్లాన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, అక్కడికి వెళ్ళొస్తే పుణ్యం వస్తుందని నేను చెప్పడం వల్ల, ఇప్పుడు బైబిల్ మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి తింటే పిల్లలు పుడతారని, లేదా ఇంకెక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందని ఇట్లాంటి అపోహలు వద్దు. దేవుడు నిజమైన వాడు, యథార్థమైన వాడు. ఆయన వాక్య ప్రకారము జీవించిన వారికి ఆశీర్వాదం వస్తుంది. ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు సందర్శించాలి అని అంటే, బైబిల్ మరింతగా మనం అర్థం చేసుకోవడానికి. గలిలయ ఎక్కడుంది అని అంటే, ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి ఆ గలిలయ సముద్రంలో పడవ మీద ఒక రౌండ్ కొట్టొచ్చారనుకో, మీరు టక్కుని చెప్పేస్తారు ఎక్కడుందో. ఎక్కడుంది గలిలయ? సువార్తలు చదువుతుంటే గలిలయ ప్రాంతంలోనే 80% అద్భుతాలు, 80% ఆశ్చర్యకార్యాలు, 80% స్వస్థతలు గలిలయ తీరంలోనే చేశాడు ప్రభువారు. గలిలయ ఇజ్రాయేల్ దేశంలో ఒక భాగం. యేసు ప్రభువుని తీర్పు తీర్చేవాడప్పుడు కూడా ఈయన గలిలయ వాడు కాదా? నజరేతు ఎక్కడుందంటే గలిలయలో ఉంది. గలిలయ అని అంటే అదొక మండల్ హెడ్ క్వార్టర్ అనుకోండి, లేదా జిల్లా హెడ్ క్వార్టర్ అనుకోనండి. రైట్. ఈ గలిలయ వారు కాదా అంటే ఇజ్రాయిల్ దేశం వారు కాదా? వీళ్ళు మాట్లాడేది హెబ్రీ భాష కదా. ఈ భాష మాట్లాడే వీరికి మన భాషలు ఎలా వచ్చినాయి అని విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి వారు
చివరికి ఎలాంటి కంక్లూజన్కి వచ్చారంటే, దేవుని గూర్చిన అవగాహన లేక కొంతమంది ఏమని మాట్లాడారంటే, వీరు మద్యం తాగారు. కొంతమంది మందు తాగి మత్తులో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారు, మీరు చూసారా? గమనించారు ఎప్పుడన్నా? తెగ మాట్లాడేస్తారు ఇంగ్లీష్. ఎప్పుడు? మద్యంతో మత్తులో ఉంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు. అట్లా అనుకున్నారు వీళ్ళు. అప్పుడు పేతురు లేచి నిలబడి, బాబు ఇది మద్యం కాదు, ఇది దేవుని కార్యం. ఎందుకో తెలుసా? ఇది ఇప్పటికిప్పుడు పుట్టింది కూడా కాదు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎప్పుడో ప్రవచించాడు. ఏమని? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనములకు దర్శనలు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేసిను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ప్రజెంట్ చేస్తున్నాడు. మేమందరం ఆత్మతో నింపబడింది, మాకు తెలియని భాషలతో మీకు వాక్యాన్ని వివరించిన దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన రక్షణను మీకు ప్రకటించడానికి. యోవేలు ద్వారా ఇది ఎప్పుడో ప్రకటించబడింది. అందరినీ నా ఆత్మతో నింపుతాను, స్త్రీ పురుషులు వృద్ధులు యవ్వనులు అనే భేదం లేకుండా నా ఆత్మతో మిమ్మల్ని నింపుతానని ఆయన నింపి మనలందరినీ బలవంతులుగా చేసి ఆయన వాక్యాన్ని, రక్షణ సువార్తను ప్రకటించాడు. ఈ రక్షణ సువార్తను విని అంగీకరించి మారు మనసు లేకపోతే, పొందకపోతే ఆయన రాకడ దినం ఉంది. అది మహాప్రచండమైనటువంటి కోపముతో దేవుని ఉగ్రతా పాత్రను తీసుకొని కుమ్మరించేటువంటి ఆ దినం రాబోతుంది. ఆ దినమును తప్పించుకోవాలనంటే ప్రభు నామాన్ని విశ్వసించి నమ్మి ఆయన నామంలో ప్రార్థన చేసేవాడు మాత్రమే రక్షింపబడతాడు. దేవుడు భాష ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ భాషల్లో మాట్లాడడానికి గల ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని చేరుకోవడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు అని తెలియచేయడానికి. గట్టిగా చెప్పండి. మనుషులు చేరుకోలేరు. బాబేలు గోపురం కట్టడం, దేవుణ్ణి మేము చేరుకోవాలి అనేటువంటి ఆ ప్రయత్నం వారిని విఫలన చేసింది, పైగా డైలమాలో పడేసేసింది, మరింత ఆందోళనకి గురి చేసింది. యేసుక్రీస్తు వారు వచ్చి సిద్ధపరిచిన రక్షణ మనల్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్తుంది అని చెప్పబడిన కార్యం పరిశుద్ధాత్మని యొక్క కార్యం. మనం భాషలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పేతురు గారు మాట్లాడతాడు ఇప్పుడు భాషలు మాట్లాడడం గురించి. భాషలో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అంట అందరికీ అర్థం అవ్వాలి. నేను మాట్లాడుతున్నాను అనుకో భాష, మీ అందరికీ ఏమవ్వాలి? అది అర్థం అవ్వాలి. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చెప్పేవాడు ఉండాలంట ఒకడు పక్కన ఉండి అర్థం చెప్పాలంట. ఒకవేళ అలాగూ లేకపోతే భాషలతో మాట్లాడొద్దు అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు భాష మాట్లాడుకో. ఎందుకు? వ్యక్తిగతంగా దేవునితో నువ్వు మరింతగా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందడానికి నువ్వు భాషల్లో మాట్లాడు, కానీ పబ్లిక్ ప్లేస్లో నువ్వు భాషలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమన దినం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగువచ్చిన దినం, మానవాళిని సందర్శించిన దినం. యేసుక్రీస్తు కన్య మరియ గర్భంలో నుండి ఎలాగూ డిసెంబర్ 25న ఉద్భవించాడని, బెత్లెహేములో పుట్టాడని మనం నమ్ముతున్నామో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత 50వ దినమున పెంతుకోస్తు పండుగ సంఘముపైకి దిగి వచ్చిన ఈ దినాన్ని పెంతుకోస్తు పండుగ అని మనం ఆచరిస్తున్నాం. పావురమా వ్రాలు మీదే ది
హల్లెలూయా హల్లెలూయా. అందరం పాడదాం. పావుర మా సంగముపై ప్రాలుమిదే జ్వాలలుగా హల్లెలూయా 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 హల్లెలూయా. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై ఓ పావురా. హల్లెలూయా. ఏదైనా పాట ఎత్తినప్పుడు పాట తీసి పాస్టర్ గారికి అందించడం నేర్చుకోండి. పాస్టర్ గారు అంటే గౌరవం లేదమ్మా మీకు అసలుకి. ఇప్పుడు వద్దులే, ఇక ఆ మూడు లేదు. ఇక ఇక్కడ చూడండి, ఈరోజు అలజడితో నిండిన లోకంలో దేవుని స్వరం వినుట, ఈ పరిశుద్ధాత్మ దేవుడు కల్లోలంలో, అలజడిలో, గందరగోళంలో ఆయన స్వరాన్ని వినిపింపచేసి నెమ్మదిని తీసుకొస్తాడు. ఈరోజు మన అంశం, మనం చదివిన 2 పాఠాలు ఉన్నాయి. ఈ 2 పాఠాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం గురించి మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైకి దిగి వచ్చాడంటే ఈరోజే ఆయన పుట్టినట్టు కాదు, ఆయన ఆరంభం ఈరోజే అయినట్లు కాదు. ఇక్కడ మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. ఆది నుండి ఉన్నవాడు. చెప్పండి, ఆయనకి ఆది లేదు, అంతం లేదు. తండ్రి కుమారుడితో సమానంగా ఉండేవాడు. మన విశ్వాససూత్రంలో చెప్తాం కదా, తండ్రితోనూ కుమారునితోనూ ఆరాధింపబడుతున్నాడు, ఏకంగా ఉండి ఆరాధింపబడుతున్నాడు. త్రియేక దేవుడుతో ఆయన ఈక్వల్. తండ్రితోనూ కుమారుడితోనూ సమానం. తండ్రితోనూ కుమారుడితోనూ ఎలాగూ తండ్రి కుమారుడికి ఆది అంతము లేదో అలాగే ఈయనకు కూడా ఆది అంతము లేదు. పరిశుద్ధాత్ముడు అని అంటే ఒక శక్తి కాదు, ఈయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడిని గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పూనుకుంది ఇలా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ వ్యక్తి, ఒక వ్యక్తి, శక్తి కాదు. అందుకే మన బైబిల్ అంతట్లో మనం చదువుతుంటే ఆత్మదేవుడిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన వచ్చి మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని పాపముల నుండి మీ పాపములు ఒప్పింపచేస్తాడు. ఆయన అని మాట్లాడతాడు. వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి. ఇక్కడ చూడండి, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 3-4 వచనాలు చదివితే ఏలియాను గురించి వ్రాయబడింది. ఏలియా ఒక గొప్ప ప్రవక్త. ఏలియా దేవుని కొరకు రోషం కలిగి 400 మంది బయలు ప్రవక్తలను ఎదిరించినటువంటి దీశాలి, ఆత్మదీశాలి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికినటువంటి వాడు. కానీ ఒక కలవరం అతనిలోనికి వచ్చింది, ఒక అనిశ్చితి అతనిలోనికి వచ్చింది, ఒక ఆందోళన అతనిలోనికి వచ్చింది, ఒక గందరగోళం అతనిలోనికి వచ్చింది. ఏమిటి అనంటే ఆహాబు భార్య అయిన యెజెబెలు నిన్ను చంపుతా చూడరా అని కబురు పెట్టింది. నిన్ను చంపకపోతే ఒట్టు అని అందే. ఈ మాట విని ఏలియా ఇంతటి గొప్ప ప్రవక్త అయినా, ఇంతటి దేవుని శక్తి, దేవుని మహాశక్తిని భూమిపైకి తీసుకొని వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? పిరికి వాడిలాగా మారిపోయాడు. ఆందోళనలతో నిండిపోయింది, కలవరంతో నిండిపోయింది. తన పనివాడిని పిలిచి ఏమని చెప్తున్నాడు తెలుసా? చదువు నాన్న. తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏలియా ఏంటి? ఏలియా కూడా మన వంటి వాడే అని బైబిల్లో రాయబడింది. ఏలియా కూడా మన వంటి. మనుషులందరికీ సుసైడల్ థాట్స్ వస్తాయి. నేను చచ్చిపోతా,
అనేటువంటి ఆ స్వభావం ఏదో ఒక సందర్భంలో సుసైడల్ థాట్స్. గర్భిణీ స్త్రీలు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారంట. ఎవరు? ఏ ఆడపిల్లలు అయితే నేను తల్లిని కావాలి, నేను ఒక బిడ్డకి జన్మనివ్వాలని కోరుకుంటారో, దేవుడు కనికరించి గర్భం తెరిచిన తర్వాత ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డను మోస్తూ ఆ బిడ్డ గర్భంలో ఉండగా ఉన్నటువంటి ఇరిటేషన్, ఆ గర్భంలో ఉండగా ఉన్నటువంటి ఫీలింగ్స్ని తట్టుకోలేక ఏమనుకుంటుందంటే తల్లి చచ్చిపోవాలనుకుంటుందట, నేను చచ్చిపోతా అనుకుంటుందట. ఈ రోజున ఏలియా చూడండి, ఎంత గొప్ప వ్యక్తి. అసలు ఏలియాని గురించి చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. రోషం కలిగిన ప్రవక్త. ఆకాశమా నో, వర్షించొద్దు, వర్షం కురవమాక అని ఆకాశం వైపు తిరిగి ఆజ్ఞాపిస్తే ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదంట? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. మరలా ఆకాశం తట్టి తిరిగి ఇప్పుడు వర్షం అని అంటే వర్షం కురిసింది. ఏలియా ఇంత గొప్ప ప్రవక్త అయిన ఏలియా జీవితంలోనికి ఏమొచ్చిందంటే కలవరం వచ్చింది, గందరగోళం వచ్చింది, భయం వచ్చింది, ఆందోళన వచ్చింది. ఏంటి నా బ్రతుకు, నేనేమైపోవాలి, నా బ్రతుకు ఆన్సర్ ఏంటి అని ఆయన ఎత్తుక్కుంటే ఏంటంటే ఆయనకు వచ్చిన సమాధానం, ఆన్సర్, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతా. ఊరిని గోల పాడుకొని ఇప్పుడు చిన్న పిల్లలు, ఏ పిల్లలు, వాళ్ళని కదిపించి ఏమన్నా అన్నావు అనుకో, నేను చచ్చిపోతా, నేనంటే మీకు ఎవరికి ఇష్టం లేదు, నేను చచ్చిపోతా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? అసలు మీ ఇళ్ళల్లో కూడా వినబడుతున్నాయా? చిన్న పిల్లలు వినబడట్లేదా? అరే మోగముద్దులా మీరు? మా పిల్లలు అట్లా మాట్లాడరా నాన్న చెప్పండి, మాట్లాడుతున్నారా నాన్న చెప్పండి. మాట్లాడుతున్నారా, మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా మీ ఆయన మీద కోపం వస్తే నేను చచ్చిపోతా, మీ అమ్మ వాళ్ళకి ఏదైనా తక్కువైతే నేను చచ్చిపోతా, మీ తమ్ముడికి ఏదైనా బాధ వస్తే పూర్తి చేయండి నేను చచ్చిపోతా, పరీక్షల్లో ఫెయిల్ అయితే నేను చచ్చిపోతా. ఇది గందరగోళం, అనిశ్చితి, అసమాధానం, మరి కలవరం, మరి శత్రువు మనల్ని బెదిరించినప్పుడు సహజంగా ఆ కష్టం మనం ఎదుర్కోలేనప్పుడు సహజంగా వచ్చేటువంటి థాట్ ఏంటంటే నేను చచ్చిపోతా. దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఇటువంటి కలవర సమయంలో, ఇటువంటి కల్లోల సమయంలో, ఇటువంటి గందరగోళ సమయంలో పైగా ఏలియా ఏమంటున్నాడు చూడండి, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంతకుముందు ఏమన్నాడు? ఇంతకుముందు అతని యొక్క స్వభావం చూసారా? పదో వచనం చదవండి. 19వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా. ఇంతకుముందు తన వైఖరి ఏంటి? నేను ఒక్కడనే, నీతి కలిగినోడిని, రోషం కలిగినోడిని, భక్తి కలిగినోడిని. అసలు దేవుని కొరకు ఎవడన్నా భక్తి చేసేవాడు ఈ దేశంలో ఉన్నాడంటే నేను ఒక్కడనే, నేనే. ఏలియా మనసు ఇలా ఉన్న సమయంలో బాధ వచ్చింది, కష్టం వచ్చింది, క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, ఆందోళన వచ్చింది, గందరగోళం వచ్చింది. ఇప్పుడేమంటున్నాడు? నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదు. ఇప్పుడేమంటున్నాడు? ఇంతకుముందు ఏమన్నాడు? నేనే. ఈ స్వభావం కూడా మనకు ఉంటుంది. ఈ ఊరిలో అందరు వేరు, నేను వేరు, నా భక్తి వేరు,
పాస్టర్లు అందరు వేరు, నేను వేరు. ఏలియా కూడా అందుకే దేవుడు చెప్పాడు, ఏలియా మన వంటి, దేవుడు తన వాక్యంలో రాయించి ఇచ్చాడు. ఇంతకుముందేమో నేను ఒక్కడనే రోషం కలిగిన వాడిని అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. అంటే ఇంతకుముందు అన్నాడంటే ఇప్పుడే 19వ వచనంలో రాయబడి ఉంది. కానీ తన హృదయంలో ఏముంది? నేను ఒక్కడనే అనేటువంటి ఆ స్వభావం అతనికి ఉంది. ఆ గందరగోళ కల్లోల పరిస్థితిలో దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు దిగి వచ్చి అతన్ని బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 5వ వచనం, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా. బదరీ వృక్షం అని అంటే రేగు చెట్టు అనమాట. రేగు చెట్టు పెద్దగా ఉండుంటుంది. ఆ రేగు చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడంట. ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అబ్బా, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏలియా ఏమనుకున్నాడు? నేను చచ్చిపోతా అనుకున్నాడు, గొప్పవాడిని అనుకున్నాడు అంతకుముందు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఇక నేను బతకను ప్రభు, నేను చచ్చిపోతా. కానీ దేవుడు వచ్చి తన దూతను పంపి తనను లేపి ఆహారం పెట్టి కుదుటపడిన తర్వాత దేవుడు ఏలియాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చావడం కాదురా, నీవు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం అనుకునేది వేరు, దేవుడు మన గురించి అనుకునేది వేరు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ గురించిన తలంపులు నువ్వు అనుకునే దానికంటే నేను ఎక్కువ అనుకుంటున్నాను. నీ గురించి నువ్వు కనే కల కంటే నేను పెద్ద కలగా అంటున్నా. నీవు అనుకునే దానికంటే నేను ఎక్కువ అనుకుంటున్నాను నీ గురించి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మన గురించి అనుకునే దానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడంట దేవుడు. ఏలియా అనుకుంటున్నాడు ఇంకేముంది, నా బతుకైపోయింది, క్లోజ్. రాణిగారు తలుసుకున్నారు, ఆమె చంపకముందే నేను చచ్చిపోతా అంటున్నాడు. దేవుడు తన దూతను పంపి ఏలియాని బలపరిచి ఆహారం పెట్టి నువ్వు చావడం కాదు, నువ్వు చేయవలసిన ప్రయాణం ఇంకా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇంతకుముందు అతడు చేసిన ప్రయాణంలో అతని జీవిత మజిలీలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏంటి? దేశమంతా కరువు ఉంది. ఆ కరువులో తను పోషింపబడ్డాడు, ఒక విధవరాలు కుటుంబాన్ని పోషించాడు. దేవునికి స్తోత్రం. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈయన అనుకుంటున్నాడు ఇంతకంటే గొప్ప కార్యం నేనేం చేయగలను, అయిపోయింది, నేను చేయాల్సింది చేస్తాను, అయిపోయింది, ఇక నేను చస్తా అనుకుంటున్నాడు. కానీ దేవుడు నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నట్లుగా మనతోనూ మాట్లాడుతున్నాడు. ఇంకేముంది, నా బతుకు అయిపోయింది అని కల్లోరంతో ఉండి అనుక్షణము నాకు ఎప్పుడు సావు వస్తుందా అనుకుంటున్న ఉన్నవారులారా, లేదా ఇదిగో నా బతుకు అయిపోయింది, నా బలం ఉడికిపోయింది, నాకు ఇంకేముంది అని ఉన్నవారులారా, దేవుడు మీతో ఏలియాతో మాట్లాడుతున్నట్లుగా మనతోనూ మాట్లాడుతున్నాడు. మీ శక్తికి మించిన ప్రయాణము మీ కొరకు సిద్ధంగా ఉంది. ఈ రోజున ఇటువంటి కలవరాల్లో ఉన్న మనం, ఇటువంటి గందరగోళంలో ఉన్న మనం, మన చెవులు రిక్కించి దేవుని స్వరం విని, ప్రభువా నేను నా ఆలోచనలు, నా తలంపులను పక్కకు నెట్టేస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నీ స్వరాన్ని విని నీవు నా కొరకు సిద్ధపరిచిన జీవితాన్ని నేను జీవించడానికి నన్ను బలపరచవా అని ఆయన స్వరాన్ని మనం
నెమ్మదిగా విని ఆందోళనల నుండి వైదొలిగి ప్రక్కకొచ్చి ఆయన ఇచ్చే జ్ఞానముతో, ఆయన ఇచ్చే శక్తితో, ఆయన ఇచ్చే బలముతో మన భవిష్యత్తును చూడడానికి సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి. మన ముగింపుని గురించి మనం ఆలోచించటం కాదు, మన ముగింపు దేవుడు ఆలోచించాలి. అందుకనే సహజంగా మనకు వచ్చేటువంటి ఈ సూసైడల్ థాట్స్, ఆత్మహత్య చేసుకోవాలనే ఆ తలంపులను, లేదా చీటికి మాటికి చస్తే పోద్ది ఏంటండి, ఎప్పుడెప్పుడు అంటూ ఉంటారు ఈ మాట మీరు? గట్టిగా ఇద్దరు పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనుకో, పిల్లలు అల్లరికే చచ్చిపోతావా? లేదా అప్పు చేసావు, అప్పు తీర్చలేక అప్పులోడు వచ్చి రోజు ఇంటి మీద ఏయ్ ఏయ్ అని అంటున్నాడు. చాలామంది చచ్చిపోతున్నారు అప్పులు తీర్చలేక, లేదా అవమానం వస్తుందేమోనని. కొంతమంది ఇంకా విచిత్రం, మీకు తెలుసా, ఈ మధ్య సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చావు పరిష్కారం కాదు. చావు గురించి మనం ఆలోచించకూడదు, ఆలోచించాలి. చావు లోపుగా మన బ్రతుకును దిద్దుకోవడానికి ఆలోచించాలి. చావు లోపుగా యేసుక్రీస్తు స్వరూపం నాలో ఏర్పడాలని ఆలోచించాలి. చచ్చిపోయే లోపుగా యేసుక్రీస్తులాగా పరిశుద్ధతను సంపాదించాలని ఆలోచించాలి. చనిపోయే లోతుగా నీతి యుక్తమైన బ్రతకాలని ఆలోచించాలి. చనిపోయేలోగా ప్రజలు నా గురించి మంచిగా మాట్లాడుకోవాలని ఆలోచించాలి. అంతేగాని నేను చచ్చిపోతా అనే థాట్ని మనము జయించాలి. ఈ స్వరాన్ని, యేసు యొక్క స్వరాన్ని, ఆత్మదేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగితే దీని నుండి ఏలియా బయటికి వచ్చినట్లుగా మనం కూడా బయటపడగలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2వ సంఘటనలోనికి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి రాయబడినటువంటి సందర్భం. ఇక్కడున్నటువంటి వీళ్ళు మరీ గందరగోళం. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు అతి సమీపంగా ఉన్నారు. యేసు ప్రభు వారికి పదే పదే చెప్పాడు, నేను ప్రధాన యాజకుల చేతను పెద్దల చేతను హింసింపబడి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేస్తాను అని పదే పదే తన శిష్యులతో సుస్పష్టంగా చెప్పిన ఈ మాటలేవి వారికి గుర్తులేవు. పైగా ఎవరికి గుర్తుందండి ఆ మాట? ఎవరికి గుర్తుంది? చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తా. సమాధానం గారు ఎవరికి గుర్తుంది? పూలు తెచ్చారు. అందుకే ఆయన శత్రువులకు గుర్తుందే, ఆయన చంపిన వాళ్ళకు గుర్తుందే, ఆయన సిలువేసిన వాళ్ళకి గుర్తుందే. అయ్యా ఈ వంచకుడు పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉండగా నేను మరణించి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ఒకవేళ ఈయన శవాన్ని ఎత్తుకొని వెళ్ళి శిష్యులు దాచిపెట్టి ఈయన తిరిగి లేచాడు అని తన శిష్యులు చెప్తారేమో. మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ ఘోరంగా ఉంటుంది. అందుకనే సమాధికి నువ్వేం చేయాలంటే సెక్యూరిటీ ఇవ్వాలి అని అడిగారు. అవునా కాదా? శత్రువులకు గుర్తుంది. శత్రువులకు ఆయన చెప్పలా, శిష్యులకి చెప్పాడు. ఒకసారి కాదు, పదే పదే చెప్పాడు. అయినా ఈ సంగతి వారికి గుర్తులేదు. చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. మనం మందమతులం, దేవుని మాటలు మనకు గుర్తుండవు. కల్లోల సమయంలో, కలవరంలో, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసం ఉంచకుండా దేవుడు ఈ టైంలో ఆయన శక్తిహీనుడు అయిపోతాడేమో అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాం. శిష్యులు అదే చేశారు. ఆయన తిరిగి లేస్తాడన్న సంగతి వారు మర్చిపోయారు.
ఆ కలవరంలో, ఆ కల్లోలంలో యేసు ప్రభు ప్రత్యక్షమైన, యేసు ప్రభు తిరిగి లేచాడని శిష్యులు కొంతమంది స్త్రీలు వచ్చి చెప్పిన, పేతురు యోహాను వెళ్ళి ప్రత్యక్షంగా చూచినా, ఆయన వస్త్రాలు పడి ఉన్న తీరు చూచి ఈయన తిరిగి లేచాడని వారికి నమ్మిక కలిగిన వారు మరలా ఆయన లేచాడన్న సత్యాన్ని నుండి వారు దూరం అయిపోయి, కలవరంతో నిండిపోయి, కల్లోలంతో నిండిపోయి తలుపులు మూసుకొని దాక్కున్నారు. తలుపులు మూసుకొని దాక్కున్నారు. చెప్పండి గట్టిగా. దాక్కున్నారు. గజగజ గజగజ ఉనికిపోతున్నారు. అప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మీకు ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, గట్టిగా మూసుకున్నారంట. రే మాట్లాడమాకండి రా, వినబడుతుంది అవడానికన్నా తెలిస్తే వాళ్ళకెళ్ళి చెప్తాడు. వాళ్ళు వచ్చి మనల్ని దబా దబా అని తలుపులు పోతారు, తలుపులు దిపోతారు, తలుపులు వెతుకెళ్ళిపోతారు. రే మాట్లాడమాగండి అని గప్ చుప్ గజగజ వణుకుతున్నారు. యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునగా కానీ వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులను ప్రభువును చూచి సంతోషించింది. మరలా మీకు సమాధానము కలుగును. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు మీద నిలిచి ఉండునో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి తన ఆవిరేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పారు. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు? తలుపులు మూసుకొనే ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు, ఆయన నేను చెప్పినట్టుగా లేచాను, నేను సజీవుడను, యుగయుగాలు నేను మీతో ఉంటాను, మీరు వెళ్ళి నన్ను గురించి ప్రకటించండి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరిని దీవిస్తారో వారు దీవింపబడతారు, ఎవరిని శపిస్తారో వారిని శపింపబడతారు అని ప్రభు వారికి అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంకా తలుపులు చెప్పండి మూసేశారు. మన బ్యాచ్ ఇల్లు దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా మనకు అర్థం కాదు కదా, అలాగే వీరికి కూడా అర్థం కాలేదు. మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అన్నను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను. అందుకు తోమా నా ప్రభువా నా దేవా అని, యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడక నమ్మిన వారు అంటే ఎవరు? మనమే. వి ఆర్ ద బ్లెస్డ్ మోర్ దెన్ ద డిసైపుల్స్. చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారో తెలుసా? 21వ వచనంలో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. 11 మార్లు అంటండి సుమారుగా వారికి ప్రత్యక్షమైంది. 11 times. అయినా వారికి విశ్వాసం కలగలేదు, వారిలో విశ్వాసం జరించలేదు, నమ్మిక కలగలేదు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. వారు నమ్మేంత వరకు, నమ్మి వారి విశ్వాసం బలపడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు వారిని వెంటాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆహా, వారికి అంత దేవుడు అంత సహాయం చేస్తే మనకెంత సహాయం చేస్తున్నాడు. మనం ఎంత అవిధేయత చూపినా, మనం ఎంత పట్టించుకోకపోయినా, దేవుణ్ణి అలక్ష్యం పెట్టినా, నిర్లక్ష్యం చేసినా మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు మీ కొరకు చనిపోయాడు, యేసు మీ కొరకు రక్తం కార్చాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, సజీవుడై ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు,
నేను మీకు సహాయం చేయడానికి వచ్చానని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి మనల్ని బ్రతిమాలుతున్నాడు. ఆయన మనల్ని. మనం చిన్న పని చేయాలి. ఏలియాతో చెప్పినట్లుగా ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. తన శిష్యులతో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు. నేను నీతో ఉంటాను, నా పని నువ్వు చేయాలి. నువ్వు పని చేసే స్థలంలో, నువ్వు నివసించే స్థలంలో, నువ్వు ప్రయాణం చేసే స్థలంలో నా సాక్షిగా ఉండాలి. నువ్వు చేయాల్సిన ప్రయాణం నీ శక్తికి మించిందే. నేను నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాను అని తన శిష్యులతో ఏలియాతో చెప్పినట్లుగా ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు ప్రభు. యేసు ప్రభు శిష్యులు ఆ మాటను నమ్మారు. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందో తెలుసా? భూలోకమును తలక్రిందు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు. అపోస్తులు అంత పిరికివారు, అంత దాక్కునేవారు, తలుపులు మూసుకొని గజగజ వణుకుతూ ఉన్నవారు, ఏమాత్రం ధైర్యం లేనివారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచిన తర్వాత ప్రపంచాన్ని తలక్రిందు చేశారు. అంటే ప్రభు కొరకు సంపాదించేశారు లోకాన్ని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇప్పుడు మన మీద ఉంది అంటున్నాడు ఆ భారం. మీ శక్తికి మించిన పనిని కాదు, ఆయనే ఆ పనిని మన ద్వారా జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రభావితం చేయబోతున్నాడు, నీ బిడ్డలను ప్రభావితం చేయబోతున్నాడు, నిన్ను ప్రభావితం చేయబోతున్నాడు, నీ గ్రామాన్ని ప్రభావితం చేయబోతున్నాడు, నీ సంఘాన్ని ప్రభావితం చేయబోతున్నాడు. నువ్వేం చేయాలంటే ఆయన స్వరాన్ని విని ఈ కలవర గందరగోళ పరిస్థితిలో ఆయన స్వరాన్ని తీసుకొని నా యేసున్నాడు, నాతో నా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను ఆయన కొరకు పనిచేయాలి అనే ఒక తీర్మానం మనం చేసుకుంటే మనల్ని ఉపయోగించుకొని దేవుడు చేసే కార్యాలు వర్ణించలేం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మదేవా, అవును, ఏలియాలాగే శిష్యులలాగే నాకు కూడా కలవరం ఉంది. వాళ్ళకున్న కలవరం వేరు, నా కలవరం వేరు. మన కలవరాలు వేరైనా కామన్గా ఉంది ఒకటే కలవరం, గందరగోళం, ఆందోళన, అసమాధానం. దీనిలో మనల్ని బలపరిచి వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతుండగా మనం కూడా ఎస్ చెప్దాం. నువ్వు నాకు కావాలి, నీ ఆత్మ సహాయం కావాలి. ఆత్మదేవ, నన్ను అభిషేకించు, నీ మహిమ కొరకు నేను బ్రతుకుతా, నాకు సహాయం చేయి. నా కలవరానికి సమాధానం నువ్వే అని నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయని ప్రభు తట్టు చాపండి. అది అనారోగ్యమైన, అప్పైనా, నీకున్న సమస్య అయినా, నీకున్న ఏ విధమైన పాప భీతి అయినా, లేదా పాపము చేత పట్టబడిన పరిస్థితినైనా, దేనినైనా జయించి నిన్ను శక్తితో నింపి ముందుకు తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవా, పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాకు కావాలని మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి.